హైదరాబాద్లో భూగర్భ జలాల మట్టం వేగంగా పడిపోతుంది. ఎండల తీవ్రత పెరగడంతో రోజువారీగా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నెల రోజుల్లోనే కొన్ని ప్రాంతాల్లో 1.5 నుంచి 2 మీటర్ల మేరకు నీటి మట్టం తగ్గింది. దీంతో నీటి అవసరాలకు వాటర్ ట్యాంకర్లపై ప్రజలు ఆధారపడుతున్నారు. రోజువారీగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్లు క్రమంగా పెరుగుతున్నాయని జలమండలి తెలిపింది. హైదరాబాద్ నగరంలో నీటి సమస్యలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. గత 2 రోజుల్లోనే పరిస్థితి మరింత దారుణంగా మారింది. నగరంలో ఎండల తీవ్రత అధికం కావడంతో పశ్చిమ హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోతున్నాయి. ఫలితంగా ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మియాపూర్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో నీటి వాడకం భారీగా పెరగడంతో వేగంగా భూగర్భ నీటి మట్టం పడిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ప్రకారం నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి మట్టం 10 మీటర్ల కంటే లోతుగా పడిపోయింది. కుత్బుల్లాపూర్లో 28 మీటర్ల లోతుకు చేరుకుంది. గత 1 నెలలోనే సగటున 0.85 నుంచి 2 మీటర్ల వరకు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నగర విస్తరణ, కాంక్రీటీకరణ, అతిగా బోరుబావులు తవ్వడం వలన భూగర్భ జలాలు రీఛార్జ్ కాకుండా పోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మాన్సూన్లో సరైన వర్షాలు పడకపోతే హైదరాబాద్ పూర్తిస్థాయి నీటి సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతుందని జలమండలి తెలిపింది. రోజుకు దాదాపుగా 12,000కు పైగా వాటర్ ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో ఇంకుడు గుంతలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని, దాంతో నీటి సమస్యలు చెక్ పెట్టొచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో నీటి సమస్యలు మరింత పెరుగుతాయని, ఖచ్చితంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డు అధికారులు కోరుతున్నారు.